మీరు ఈ పాట పాడారేంటండి? అదేంటండి నేను రోజు పాడుకునే పాట ఇది. ఇది నా ఫేవరెట్ సింగర్ రాగసుధ గారి పాట. అవును, మీది పాట పాడారేంటి? అది నా పాట కాబట్టి. అంటే సుధా, రాగసుధ. మై గాడ్, వాట్ ఏ లక్కీ ఫెలో ఐ యామ్. మీరంటే నాకు అదేనండి, మీ పాట అంటే నాకు చచ్చేంత ఇష్టం అండి. నేను రోజు పొద్దున లేచినప్పటి నుంచి మీ పాటతోనే స్టార్ట్ అయ్యి మీ పాటతోనే ఎండ్ అవుతుందండి. అవునండి, నాకు డౌట్ అండి, ఈ పాట ఎవరు రాశారండి? నేనే రాశానండి. ఈ పాట మీరయ్యా మీరు పాటలు పాడటమే కాక రాయటం కూడానండి? అవునండి, నాకు డౌట్ ఏంటండి, ట్యూన్ కూడా మీదే అయ్యా? మా మమ్మీదండి, ఆవిడికి సంగీతం కూడా వచ్చు. వాట్ ఏ వండర్ఫుల్ ఫ్యామిలీ. మీరు పాటలు రాయటం, ఆ ట్యూన్ కట్టడం, మళ్ళీ మీరు దాన్ని పాడటం, మాలాంటి శ్రోతలు మతిపోగొట్టని నమ్మండి. యు ఆర్ గ్రేట్ రాగసుధ గారు. మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు. मैडम ये लेटर प्यारेलाल साहब ने दिया है. ఎవరండి? నాలాంటి మరో తెలుగు ఫ్యానా అండి? ఫ్యాను కాదు, రేడియో కాదు, ఇడియట్ కాదు. రాలేకపోతున్నాను సారీ అని చెప్పి లెటర్ పంపించాడు. ఎవరండి? ఆ కేరళాల్ గడనా? ప్యారేలాల్ కాదండి బాబు, ప్యారేలాల్. ఏదో ఒక లాల్ గడండి. చిచ్చి, స్టూపిడ్ ఇడియట్. మీలాంటి అందమైన అమ్మాయిని ఎన్ని రోజుల తరపు వెయిట్ చేస్తాడండి? అసలు ఏంటండి వాడి ఉద్దేశం? నన్ను అడిగితే నాకేం తెలుసండి. కరెక్టే, వాడిని కదా అడగాలి. ఏమండి వాడి గురించి కాస్త డీటెయిల్స్ అని చెప్తారు నాకు? ఎందుకులేండి, వాడి వల్ల ఇప్పటికే నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీకు కూడా ఎందుకు బాధ? ఎంత మాట అన్నారండి, ఎంత మాట అన్నారండి. మనం తెలుగు వాళ్ళం, దాంట్లో మీ పెద్ద ఫ్యాన్ అండి. మీ ప్రాబ్లమ్స్ లో అట్లీస్ట్ 50% పంచుకునే బాధ్యత నాకుందండి. పదండి, అలా రెస్టారెంట్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ ప్యారలాల గురించి వివరాలన్నీ వివరంగా మాట్లాడుకుందాం. పదండి. బ్యాగ్ లో నాకు కావాల్సిన చాలా ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని ఉన్నాయండి. అందుకే ఆ ప్యారేలాల్ గడు నన్ను ఎక్కడికి రమ్మంటే అక్కడికి చచ్చినట్టు వస్తున్నాను. అంటే వాడి మీ బ్యాగు, దాంట్లో ఉన్న మీ పాటల పుస్తకం, మీ అమ్మగారి లాకర్కి ఎత్తుకుపోయి మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ఆడిస్తున్నాడన్నమాట. వాడే నా చేతికి దొరికితే నా చేతికి మీకు ఇంత ఆవేశం వచ్చిందేంటండి? లేకపోతే నా ఫేవరెట్ సింగర్ ని, నేను ప్రాణాల్లో చూసుకునే మనిషిని ఇంత కష్టపెడతాడా? ఊరుకోండి, నా కోసం మీరు ఇంత మనసు పాడు చేసుకోవడం ఎందుకు? అరే బాంబే, ఇటువంటి సీన్ ఏ సినిమాలో రాలేదులే. రాలేదన్నా. బ్యాగ్ ఎవరి కార్లు ఉన్నట్టు? 6392 వాడి కార్లోనే ఉందన్న. అంటే ఇప్పుడు బ్యాగ్ ఎవరి దగ్గర ఉన్నట్టు? వాడి దగ్గరే ఉన్నట్టు. మరి బ్యాగ్ ఆన్ దగ్గరనే ఉంచుకొని ఎవరో ప్యారేలాల దగ్గర ఉన్నట్టు డ్రామా ఆడుతుండలే. వీడు పెద్ద డేంజరస్ మ్యాన్ లా ఉన్నాడన్నా. ఓ పని చేస్తే బెటర్. ఏంటది? కోతి బొమ్మ మర్చిపోతే. ₹1,00,00,000 కోతి బొమ్మ పోతే నీకు చీమ కుట్టనుకోలేదు. నేనే ఓన్ గా ఐడియా చేస్తా. థ్యాంక్స్ అండి, రండి మేము డ్రాప్ చేస్తా. ఇదే మా ఇల్లు. చూడండి సుధ గారు, ఈసారి వాడు మళ్ళీ మీకు ఫోన్ చేయగానే మీరు వెంటనే నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నెంబర్ 62384662. ఎక్స్ట్రాడినరీ లైఫ్ లో. అదేంటి నా ఫ్లాట్ తలుపు తెరుచున్నాయి? వచ్చేటప్పుడు మనం అంత నీట్ గా సర్ది లాక్ చేసి వచ్చాం కదరా. అదేంట్రా సామాన్ చంద్రవందర కబడి ఉన్నాయి. ఏంట్రా ఇదంతా? అదే నాకు అర్థం కావట్లేదు. चोरी तो नहीं की है, हंगामा है क्यों बर्बाद. తెలుగు ఎవరు మీరు? కత్తుల ముగ్గురే వాళ్ళ? మరి గడ్డలు గీసేవాళ్ళ? మా వాడు గీంచుకోడు. బందర్ కహా హై? ఓరి దిందిరిగాళ్ళలారా, బందర్ ఎక్కడుందో తెలీదా? గుడివాడ పక్కన. ఆ బందరు కాదు బే, ఆంధ్రాలో ఉన్నది ఒకే ఒక బందరు బే. రే, గుజరాత్ లో ఇంకో బందరు ఉందిరా, గాంధీ గారు అక్కడే పుట్టారు. పోరు బందరు. మేము అడుగుతున్నది ఊరు కాదురా, బొమ్మ, కోతి బొమ్మ. కోతి బొమ్మ కావాలంటే ఇక్కడికి ఎందుకురా రావడం?
ఏ షాపుకో పోతే అక్కడ అమ్ముతారు కదరా దిందిరిగాళ్ళరారా. రే క్రైమ్ సినిమాల్లో బొమ్మల్లో వజ్రాలు పెట్టి ఓపెన్ చేసి చూసినట్టున్నారు. పోగొట్టుకున్న విలన్స్ లా లేరు. అవును, అచ్చం అలాగే ఉంది. చూసినట్టే తీసినట్టే ఉన్నారు. ఠీక్ హై, మీరనుకున్నట్టు మేము విలన్లమే. ఈ బేవకూఫ్ గాడు ఎయిర్పోర్ట్ లో ఒక కోతి బొమ్మ కొట్టేసి ఒక పూరి బ్యాగ్ లా పెట్టిండు. అది మీకు దొరికిందా లేదా? కోతి బొమ్మేగా అవు. దొరికింది. మర్యాదతో నా కోతి బొమ్మ నా చేతిలో పెట్టు, లేకపోతే చించేస్తాం. అరే బొంబాయి, నిన్ను కొట్టిండ్రా. నిన్ను కూడా కొట్టిండు. అచ్చా ఠీకే, కొడితే కొట్టినావు, దోస్తానిలా కొట్టినావు అనుకుంటా. ఆ కోతి బొమ్మల ₹1,00,00,000 మాలున్నది. అది నా చేతిలో పెడితే పోతాం. మర్యాదగా మీ ముందర కత్తులు వెనకాల తోకలు ముడుచకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను. పోలీసులకి ఆ. ఈడ పోలేడున్నది. అరే గాడున్నది. మీరు పోలీసులకు ఫోన్ చేయండి, ఆ తర్వాత మేము ఇంకొకళ్ళకి ఫోన్ చేస్తాం. ఎవరికో రాగా సుధాకి. రాజసుధక. అహో ప్రియా, ఓహో ప్రియా. ఆపండి మీరు మీ అదగొంతులు. ఈ పాట గురించి మీకు ఎలా తెలుసు? ఈ పాటే కాదు, దానికి వెనక ముందున్న కథ కూడా తెలుసు. ఆ పోరి పరుసు నువ్వే కొట్టేసి ప్యారేలాలని చెప్పి నమ్మించి ప్యార్ మొహబ్బత్ అని పార్కులకి గుంజి ఈ బొంబాయికి కొత్తగా వచ్చిన అమలాపురం తెలుగు వాడిని ఒప్పించి. ఓకే ఓకే, అయితే మా పిల్లక మీ చేతిలో ఉందన్నమాట. అవును, మా కోతి గిలక మీ చేతిలో ఉంది కదా. గందుకోసానికి కత్తి మూసి కాంప్రమైజ్ వచ్చేద్దాం. నువ్వు చేయి పద, టేబుల్ మీద కూర్చొని అక్కడ మాట్లాడుకుందాం. దాకెందుకు, ఇక్కడే చతికిల పడి కూర్చొని మాట్లాడుకుందాం. మంచిగా చెప్పు. కూర్చోండి. పటేల్ భాయ్, మీరు ఫోన్ చేసి మా ప్లాన్ చెడగొట్టొద్దు, మేము ఫోన్ చేసి మీ ప్లాన్ చెడగొట్టొద్దు. అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వద్దాం. రాగసుధ మా వాడి ప్రాణం. మేము ఎంతో కష్టపడి ప్లాన్ చేసి లవ్ స్టోరీని ఒక దారికి తెచ్చాం. వెన్నపడే టైంలో కుండను పగలగొట్టద్దు భాయ్. మేము ఎంతో కష్టపడి ఆ కోతి బొమ్మను తెచ్చాం. పాపం. అందులో ₹1,00,00,000 విలువ చేసే హారం పెట్టాం. అయ్యో పాపం. ఆ? మా కోతి బొమ్మ మాకు ఇస్తే మేము వెళ్ళిపోతాం కదా. రే ఆ బొమ్మ ఎక్కడ నుంచి తెచ్చిచ్చారా? మీకు కావాల్సింది కోతి బొమ్మేగా. అవును. అది పై ప్లాట్ లో ఉన్న రాజా బలవిందర్ సింగ్ సందూకి ఇచ్చాను. రే ఇచ్చావు కదరా, వెళ్ళి తీసుకురా. వెళ్ళు అలాగే. వెళ్ళు. మీరు ఇక్కడే కూర్చోండి భాయ్. చలో. వెళ్తాం. బాయ్ సాబ్, నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. ఎన్నో సినిమాలు చూసినా గానీ నీ అసొంటి లవ్ స్టోరీ ఎన్నడు చూడలే. ఏం పాడతావు తమ్మి, మంచి గొంతు నీది నా లెక్కనే. మా ఖైమా పటేల్ కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం. గొంతు మాత్రం భయో భయం. ఆ? వీడే నేను చెప్పిన రాజా బలవిందర్ సింగ్ సంధు. ఓ బందర్కా గుడియా. చిన్న పోరలు నా టైప్ అడుగుతారు, నేను అడుగుతా. ఓ బందర్కా గుడియా, అరే చూప్, బందర్కా గుడియా అంటే జడుచుకొని చేస్తాడు. దేకో బేటా, మై డియర్ చిట్టి, నా పొట్టి, దేఖోమా, బందర్ కా గుడియా కోతి బొమ్మ కహా హై. ఏయ్, వాడు భయపడకండి మీరంతా. छोटू ये अंकल ने तुम्हें एक स्मॉल बंदर का गुड़िया दिया ना, बंदर का गुड़िया। ओ बंदर का गुड़िया। हाँ, बंदर का गुड़िया। बंदर का गुड़िया। हाँ, बंदर का गुड़िया मेरे पास नहीं। आ गया वो। छोटू कहाँ है? मेरा गर्लफ्रेंड को दिया। వీడికి కూడా చిన్న మినీ లవ్ స్టోరీయా? अरे संधू, चलो तुम्हारे गर्लफ्रेंड के पास चलेगी. अभी हॉलिडेज है, बाद में जाएंगे। बाय। రేయ్ రేయ్, చూసినావురా బొంబే, ₹1,00,00,000 కోతి బొమ్మ ఎట్లా వెళ్ళిపోయిందో. అరే ఎందుకు ఎలా అరుస్తావు? మేమన్నా కావాలి పోగొట్టావా? ఆ కోతి బొమ్మ తెచ్చిచ్చే బాధ్యత మాది. అసలే మా వాడు ప్రేమలో పడి లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కోతి బొమ్మ గొడవ పెట్టడం ఏమన్నా బాగుందా ఖైమా పటేల్? అరే టీకై బై, నీవోని ప్రేమ కథ జబర్దస్తున్నది. ఏమ్రా బాంబే, అవు ఇంతవరకు ఏ సినిమాలు రాలే. ఆ కోతి బొమ్మ దొరికితే ఆ పైసలతోని మేమే సినిమా తీస్తాం. మీ ప్రేమకు మేము సాయం చేస్తాం, మా కోతి బొమ్మకు మీరు సాయం చేయండి. అప్పటి వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడనే ఉంటామే మెక్కడికి భూమ్. हेलो హలో मैं प्यारेलाल बात कर रहा हूँ. మిస్టర్ ప్యార్, మీరు నాకు ఫోన్ చేయొద్దు. నేను మీతో మాట్లాడను. నాకు ఆ బ్యాగ్ అక్కర్లేదు. बेबी 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 इतना गुस्सा क्यों? గుస్సా రాజేంటి మరి? పార్క్ అన్నావు, పాట అన్నావు, తీరా చూస్తే ఎవడో ఒక బచ్చా గడితో లెటర్ పంపిస్తావా? తుమ్ అచ్చా మనిషి నహీ హై. बस बस बस, हमको कुछ काम था అందుకని రాలేకపోయినాము. మాఫ్ కీజియే. రేపు సాయంత్రం 4 గంటలకి బొంబాయి గార్డెన్స్, బొంబాయి గార్డెన్ కి పాస్ మిల్తా హై. సరే, ఇదే ఫైనల్. రేపు మర్యాదగా బ్యాగ్ ఇవ్వకపోతే అంతే. షో,
ఇప్పుడు ఈ ప్యారేలాల్ గాడు ఆ సుధకు ఫోన్ చేశాడు. వెంటనే నా సుధ ఈ చిట్టిబాబుకు ఫోన్ చేస్తుంది. యా అరే బాంబే నిజంగా ఫోన్ వస్తుందంటావా? వస్తుందేమో ఎవడికి తెలుసన్నా. ఓరి దిందిరిగాళ్ళు వచ్చి చస్తుందయ్యా. హలో చిట్టిబాబు స్పీకింగ్. చిట్టిబాబు గారు, నేను సుధన్ మాట్లాడుతున్నాను. హాయ్ సుధ గారు. హాయ్. ఏంటంటే మళ్ళీ మీకు ఇడియట్ స్టూపిడ్ రాస్కెల్ డాంకీ ఆ ప్యాలాలేరు మళ్ళీ ఏమైనా ఫోన్ చేశాడండి మీకు? అవునండి, రేపు సాయంకాలం 5 గంటలకి బాంబే గార్డెన్స్ కి రమ్మన్నాడు. అక్కడికి వస్తే నా బ్యాగ్ నాకు ఇచ్చేస్తాడంట. ఎక్కడికండి? రేపు సాయంత్రం బాంబే గార్డెన్స్ దగ్గరికి. ఓ సుధ గారు మీరేం వరి అవ్వకండి. రేపు సాయంత్రం 4 గంటలకి నేను అక్కడికి వస్తాను. ఆ ప్యారలాల్ గడు గాని వాడి మనిషి గాని ఎవడైనా అక్కడికి వస్తే నేను వాడిని కైమా పటేల్ సారీ కైమా చేసి పడేస్తాను. ఓకే అండి, డోంట్ వరీ. చాలా థ్యాంక్స్ అండి. అవును, మీ చేద్దెప్ప ఎలా ఉందండి? చేద్దంటే మీరు కట్టిన కట్టుకి అది అప్పుడే తగ్గిపోయిందండి. ఓకే, ఉంటాను. బాయ్. అరే ఏం జబర్దస్త్ యాక్టింగ్ చేస్తున్నావు బై దిలీప్ కుమార్ టైప్ లా.